చాలా బాగా వచ్చింది. హనుమంతుడు హైలైట్ అంటే హైలైట్ అండి. చెప్పలేదు మాటలు చెప్పడానికి వచ్చినారు. ఇప్పుడే చేస్తారు హైలైట్ అంటే హైలైట్. ఇక ఈ సినిమాకి మించితే లేదు, ఏ సినిమా లేదు. ఇక బ్లాక్ బాస్టర్ సంక్రాంతి కానీ ఇంకా ముంగట. కానీ ఈ సినిమాకు స్క్రీన్స్ తగ్గించారు ఎందుకేమో తెలియదు. కానీ హనుమంతుడు మాత్రం బంపర్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అయితే ఎన్నిసార్లు ఎయిట్ చేశాను. నాకు ఎమోషన్ అయిపోయింది, ఎమోషన్ వచ్చేసింది, అయిపోయింది. హనుమంతుడు వచ్చేసినట్టు అయిపోయింది. థియేటర్లోనే హనుమంతుడు ఉన్నట్టు. జై జై హనుమాన్. సూపర్ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఎఫెక్ట్ చాలా మంచిగా ఉన్నాయి. నాకు తెలిసిన కూడా ఇంత బెటర్గా ట్రై చేయగలుగుతారు. పర్ఫెక్ట్ గా నిలబడి సూపర్ డూపర్ తీసుకున్న వాళ్ళు వచ్చేది హైలైట్స్ తీసుకున్న బ్యాట్మన్ జీట్మన్ ఏం లేవన్నా, ఓన్లీ హనుమాన్ అంతే. జై హనుమాన్ అన్న. సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. మొత్తం మన టోటల్ బాలీవుడ్ గీలీవుడ్ ఏం లేదు, ఓన్లీ తెలుగు సినిమా హిట్ సినిమా అంతే. అన్న లాస్ట్ లో 10 నిమిషాలు ఉంటది అన్న. అన్న నిజంగా మీరు ఒక్కసారి థియేటర్లకి వెళ్ళి క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి తెలుగు వాళ్ళకి పండుగ స్టార్ట్ అయినట్టు అన్న. తెలుగు వాళ్ళకి మా సంక్రాంతికి 4 సినిమాలు, రేపు మహబూబ్ గారి సినిమా కూడా హిట్ అవుతాయి, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి. గుంటూరు కాలం కూడా బ్లాక్ బాస్టర్ అంతే. దీని నుంచి థియేటర్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయా భయ? హనుమాన్ మూవీ చాలా చాలా ఎనర్జీగా ఉన్నాయి. హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం చిన్నప్పుడు అరుపులు అర్పించడు. అలాంటి మనోడు యాక్టింగ్ అయితే అల్టిమేట్ అయిపోయా. నిజంగా హనుమాన్ సినిమాకి మనోడు యాక్టింగ్ మాత్రం హైలైట్. చాలా ప్లస్ చాలా 100-200% ఆది పురుషుకి దానికి అమ్మ మొగుడు లెక్కుంది సినిమా. చాలా బాగుంది. చాలా మంది మీరు కూడా హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే మనోడికి ఆ క్యారెక్టర్ వైజ్ సెట్ లేదన్న డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనోడు మామూలుగా చేయాలన్న క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా. అలాగే మన వరలక్ష్మి గారి క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ గురించి చెప్తున్నా. అసలు తమ్ముడు మీద ఉన్న సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు. అక్క తమ్ముడు మీద సెంటిమెంట్ అయితే అల్టిమేట్. సెకండ్ హాఫ్ లో అయితే సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక గుండు అన్న అసలు మామూలు ఒక గుండు గురించి అసలు హనుమాన్ శక్తుల గురించి బయటపడుతుంటది. అదైతే వేరే లెవెల్లో చూపించే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ గానీ హనుమాన్ గురించి చూపించే విధానం గానీ అసలు అంటే మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆత్మూర్తి సినిమా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి ఏంటంటే హనుమాన్ అంటే ఎట్లా చూపించారు అంత కోవిడ్ చూపించిన హనుమాన్ అంటే హనుమాన్ నిజంగా సూపర్ అన్న. గెటప్ సీన్ కానీ మన జబర్దస్త్ చాలా మంది కామెడీ ఆర్టిస్టులు చాలా మంది. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ వాడు నిజంగా. ప్రతి ఒక్కరు అంటే చిన్న వాళ్ళకు కూడా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశం అనేది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరినీ చూపించారు. వెన్నెల కిషోర్ అసలు క్యారెక్టర్ వైజ్ అయితే ఇంకో లెవెల్ తీసుకోలేదు. చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హైలైట్ యాక్టర్ అల్టిమేట్. అసలు మీరు ఏ సినిమా ఇప్పుడు మీరున్నట్టుగా ప్రభాస్ గారి ఆత్మూర్తి సినిమా తర్వాత కూడా నేను ఆ లెవెల్లో అనుకున్నా. కానీ గ్రాఫిక్స్ ఏదన్నా అంత తీసుకుందన్న. గ్రాఫిక్స్ వైజ్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ కానీ ఎవరిథింగ్ ఇస్ గుడ్. చాలా బాగుంది. ఒక శక్తి వస్తే ఒక మనిషికి అంటే ఇలా ఉంటుందా, అదే హనుమాన్ పవర్ వస్తే ఎలా ఉంటుందో చూపించాలన్న. మనకు 2025 లో నెక్స్ట్ వస్తుంది అన్న. ఈగలు వెయిట్ చేస్తున్నా ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మాకు తెలుగారియన్స్ ఇచ్చినందుకు ప్రసాద్ అన్న. నేను చెప్తున్నా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హనుమాన్ అంతే. గొంతు మళ్ళా వస్తాయి.
ఏ హీరో పనికిరారు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఎవ్వరు పనికిరారు నిజంగా. ఇంకోటి హీరో తేజ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్న నీ యాక్టింగ్ టీవీలో చూడటం ఒక లెక్క అయితే థియేటర్ లో అమ్మ ఇరుగా తీసేసినావు నా కుమ్మేసినావు యాక్టింగ్ అయితే. తేజ అన్న నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా నిజంగా. ఇంకోటి థియేటర్ లో కూర్చున్నంత సేపు మీకు గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ అంటే ఏంటంటారా, ఈకలు మొలుస్తాయి, పైకి వెళ్తాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన అలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. జై శ్రీరామ్. నిజంగా ఒకటి చెప్తున్నా, అరే ఇది మీరందరు చిన్న సినిమా అంటున్నారు. ఏది చిన్న సినిమా కాదు, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. ఇందులో మన రవితేజ, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అందరు హీరోలు ఉన్నారు. మీకు చెప్తున్నా కదా, అందరు హీరోలు కలిపి ఉన్న సినిమా హనుమాన్. మీరందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ.